నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్స. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన సాగుతుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ప్రజా సంక్షేమం అనే కోణంలోనే ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుందని తెలియజేశారు. ఏడాదికి 33,000 కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 66 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని గవర్నర్ వెల్లడించారు. The state of Andhra Pradesh has witnessed significant transitions since its bifurcation in 2014. The government that assumed office that year was confronted with unprecedented challenges, including state reorganization, division of assets, loss of urban conglomeration and the capital city, infrastructure deficits, and an agricultural dominant economic base. Despite limited resources, concerted efforts were made to stabilize finances, improve connectivity, rebuild institutions, and lay the groundwork for long-term development. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A. Key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to rebuild the state. The decisive verdict of electing National Democratic Alliance government reflects their deep trust and confidence in the leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, the committed partnership of Sri Pawan Kalyan Garu, Honorable జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతు కూలీల ఆత్మహత్యలు మరణాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. 2024తో పోలిస్తే గత ఏడాది రాష్ట్రంలో రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తెలియజేశారు. అంతకుముందు జగన్ సర్కార్ రైతులకు వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే దానికి భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తుందని ఆక్షేపించారు. ఇందుకు నిదర్శనమే పెరుగుతున్న అన్నదాతల బలవన్ మరణాలని స్పష్టం చేశారు. దాదాపుగా 2024 సంవత్సరంతో పోలిస్తే 5% అంటే 4.8% ఇది అధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం అనేటువంటిది ఇది రైతాంగాన్ని కానీ సమాజాన్ని కానీ కలవరపాటుకు గురి చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి అన్నదాత ఆత్మహత్య అనేటువంటిది ఈ సమాజంలో ఎవ్వడు కూడా దాన్ని అంగీకరించడు. అన్నదాత పట్ల నిద్ర లేస్తే మనం బ్రతకడానికి అవసరమైనటువంటి ఇంధనాన్ని ఆహారాన్ని సరఫరా చేసేటువంటి అన్నదాత పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాపం వాళ్ళని చూస్తేనే జాలి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సమాజం ఈ ప్రజలు అయ్యో మనకి కడుపుకి పట్టిన అన్నం పెట్టేటువంటి అన్నదాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడే అనేటువంటి భావం ఉన్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేయడం అనేటువంటిది ఇది నిజంగా దుర్మార్గం, ఇది దురదృష్టకరం అనేటువంటి విషయం. ఈరోజు అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మీరు పెట్టుబడి సహాయం చేయకుండా రైతులకు సంబంధించినటువంటి కనీసం యూరియా అందించలేక ఒక పక్క నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఏదైనా పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఉంటే ఆ ఉచిత పంటల బీమాని తీసేసి ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా దెబ్బతింటే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా అన్ని రకాల రైతులకు సంబంధించి వేదనకి గురి చేసేటువంటి పరిస్థితుల్లో పంటలు పండించుకున్న తర్వాత ఆ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఉద్యానవన పంటలకు లేవు, వ్యవసాయ పంటలకు లేవు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి వాటిలో వాణిజ్య పంటలకి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి వరి కానీ శనగ కానీ టమాటా కానీ ఉల్లి కానీ మామిడి కానీ అరటి కానీ కోకో కానీ పొగాకు కానీ ఎక్కడా కూడా ఏ పంటకి కూడా నిమ్మ కానీ ఎక్కడ ఏ పంటకి కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి ఏర్పడింది. మీరు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పంటల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి హడావుడి చేయడం తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి మీరు కేవలం ప్రకటనలకి పరిమితం అవుతున్నారు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఆ చిత్తశుద్ధి మీకు లోపించింది. కాబట్టే ఒక్కరోజు కూడా రైతులకు సంబంధించినటువంటి విధానాల మీద వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో మీ పోలీసు శాఖ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా మీరు సమీక్షించుకోవడం లేదు. అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే మాకేం పర్వాలేదు, మేము పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తామన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని గాలి వదిలేసి ఈరోజు వ్యవసాయం పట్ల మీకున్నటువంటి ఏకభావం వ్యతిరేక భావం నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఈరోజు వ్యవసాయం ఏదైతే దండగా అని మాట మాట్లాడారో అదేవిధంగా పాపం రైతులతో పాటు రైతు కూలీలు ఈరోజు వ్యవసాయం మీద పాపం మక్కువ తగ్గిపోవడంతో దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టాల బాటలు పడడంతో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం కావడంతో ఆ పాపం ఆ రైతులు కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ కూలీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులతో పాటు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతుల కూలీల కుటుంబాలు కూడా ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడడం ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని విధాలా రైతుల్ని చేయిపట్టి నడిపించామని గర్వంగా చెప్పగలిగాం. చాలా మంది చెప్పారు వ్యవసాయం అంటే అట్టా, వ్యవసాయం అంటే మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి రైతుల సంక్షేమానికి సంబంధించి ఎన్ని సందర్భాలలో సమీక్షలు నిర్వహించాడు, ఎన్ని సందర్భాలలో రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి ఏ విధంగా మద్దతునిచ్చాయి, ఊతమిచ్చాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. తిరుమల లడ్డు కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరచడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు వ్యవహారంతో చంద్రబాబు
వికృత రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తిరుమలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకోచేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వారిలో ఉన్న భక్తి భావాన్ని దెబ్బతీశాం. మనం చేసిన తప్పుని ఏదో రకంగా ఒప్పనిపించుకోవాలి, లేకపోతే రాజకీయాల్లో భూస్థాపితం అయిపోతాం అనే ఆలోచనతో పశ్చాత్తాపడాల్సింది పోయి, అయ్యో తప్పు చేశాం, ఇది దేవుడికి సంబంధించింది, ఏదో పొరపాటున తప్పు జరిగింది అని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాల్సింది పోయి, ఈరోజు సరే చీకట్లోనో లేకపోతే ముసుగేసుకునో దేవుడికి ఏదో మొక్కుకుని అపచారం జరిగింది స్వామి అని మొక్కుకుందాం ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ ఆయన తప్పుని ఒప్పు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక సున్నితమైన అంశాన్ని ఎజెండాగా తీసుకుని సంక్షేమాన్ని గాలికొదిలి, అభివృద్ధిని గాలికొదిలి, సంపద సృష్టిని గాలికొదిలి క్యాబినెట్ మొత్తం రోజు ఇదే దాని మీద ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని మనం నిరూపించాలి, మనం ఉన్న అవకాశాలన్నీ కూడా వాడుకోవాలి, మనం చేసిన తప్పైనా సరే ఈ తప్పని ఒప్పని నిరూపించకపోతే మనం భూస్థాపితం అయిపోతాం, దేవుడి శాపం ఎలాగో మనకు జరిగింది, ఆ పాపం ఎలాగో మన కూటమి నాయకులకి అందరికీ చుట్టుకుంది, కనీసం ప్రజల్లో అయినా ఏదో రకంగా ఈ తప్పును ఒప్పు చేయాలనే ఉద్దేశంతో పుంకానుగా మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లోనో టీవీలోనో, అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి వేరే పనేమీ లేదు అనే విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు టీడీపీ కూటమి వాళ్ళు అంటుంది ఏంటంటే, వాళ్ళ ఆరోపణ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు పామాయిల్ కెమికల్స్ కలిసాయి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ కూటమికి చెందిన వారే జంతు కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లోనే తేలిపోయింది. ఈరోజు మిగతా పదార్థాలు కలిసాయి. మొన్నటిదాకా బీఫ్ ఆయిల్ లేకపోతే యానిమల్ ఫ్యాక్ట్ రకరకాల ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇది ఆర్పిక్ కలిసిందని, కెమికల్స్ కలిసినవని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ లోపు మధ్యలో జూలై 12వ తారీఖున ఒక 4 ట్యాంకర్లని వెనక్కి తింపి పంపిస్తే మళ్ళీ కాళహస్తి నుంచి అవే ట్యాంకర్లను తీసుకొచ్చి నీలో వాడిన మాట వాస్తవం కాదా? అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైనా ఒక సున్నితమైన అంశానికి సంబంధించి ఇది దేవుడికి సంబంధించిన విషయం, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, దాన్ని మీకు అధికారం ఉంది, మీరు రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీతో 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఈరోజు హైందవ ధర్మం, హిందూ ధర్మం, సనాతన ధర్మం సంపూర్ణ భరతఖండం అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్షించడానికి ఎంక్వైరీలు వేయడానికి అన్ని అధికారాలని కూడా మీలోనే ఉన్నాయి. తప్పు చేసిన వారిని మీరు ఒక ఆరోపణ చేశారు, ఆరోపణని నిజమా అబద్ధమా అనేది తేల్చగలిగిన వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మీ గుప్పిట్లోనే ఉన్నాయి. అందులో తప్పు జరిగితే ఆ సంస్థల ద్వారా, వ్యవస్థల ద్వారా వాటిని నివృత్తి చేసి వారిని శిక్షించండి. కానీ ఈరోజు అది మాని రోడ్డెక్కి ఈరోజు రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తూ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద కూడళ్ళు ఉన్నాయో ఆ కూడల్లో హిందూ ధర్మాన్ని దిగజారుస్తూ, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఈరోజు మహాపచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తగువులు పెట్టి వైషమ్యాలు రెచ్చగొట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.